బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అను మామూలుగా లవ్ అంటే జెండర్ ఆపోజిట్ జెండర్ మీద కలుగుతుంది, మేల్ అండ్ ఫీమేల్. ఎస్ కానీ ఇప్పుడు చూసుకుంటే ఆడవాళ్ళు ప్రేమించుకుంటారు, మగవాళ్ళు ప్రేమించుకుంటారు. అంతా అయిపోయి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. ఏంటి నాకేం అర్థం కాలే, అసలు ఏముంటది ఇది చాలా అంటే కొంచెం సైంటిఫిక్ గా వెళ్తే ఇది చాలా పెద్ద స్టోరీ. దీనికి ఓకే యాక్చువల్ గా ప్రకృతి క్రియేషన్, దేవుడు క్రియేట్ చేసింది రెండు జెండర్స్, మేల్ ఫిమేల్. అంతే. అవునా? ఫిమేల్ మేల్ కి అట్రాక్ట్ అవుతాడు, మేల్ ఫిమేల్ కి అట్రాక్ట్ అవుతుంది. ప్రకృతి అండ్ మన క్రియేషన్ ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. ఇది మన సనాతన ధర్మం. ఏంటంటే ఒక వంశం నిలబడాలి అంటే వీళ్ళిద్దరి మధ్యతోనే ప్రేమతోనే ఒక బంధంతో వస్తుంది. ఇది ఒక రకంగా మన క్రియేషన్ ఇదే. మన సనాతన ధర్మం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా జరిగేది ఇదే. బట్ సైంటిఫిక్ గా ఏంటంటే ఇందులో ఒక 5 to 8% డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. హోమోసెక్సువల్ అంటారు కదా. ఇందులో హోమోసెక్సువల్ అంటే సేమ్ జెండర్ కి అట్రాక్ట్ అవుతారు. ఫిమేల్ కి అవుతుంది, మేల్ కి అవుతాడు. సో ఇందులో ఒక 5 కేటగిరీస్ ఉంటారు. ఈ 5 కేటగిరీస్ లో ఫస్ట్ కేటగిరీ లెస్బియన్. లెస్బియన్స్ ఏంటంటే అమ్మాయి అట్రాక్ట్ అవుతారు. బట్ వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళు నార్మల్ గానే ఉంటారు. వాళ్ళు చూస్తే లెస్బియన్ అని నీకు తెలియదు, మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతారు. ఎంత అందమైన అబ్బాయికైనా వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. ఇది ఒక సైంటిఫిక్ గా వాళ్ళు చేసిన తప్పు కాదు, వాళ్ళ మెంటల్ డిజార్డర్. సెకండ్ కేటగిరీ గేస్ ఏంటి? చూడ్డానికి అబ్బాయి కాకపోతే వాళ్ళు సేమ్ అబ్బాయిలు ఎలా ఉంటారో వాళ్ళని మనం కనిపెట్టలేము. ఇప్పుడు 10 మంది అబ్బాయిలో గే ఉంటే నువ్వు కనిపెట్టలేవు, ఎందుకంటే నార్మల్ గానే ఉంటాడు. వాడు ఫిజికల్ అపీరెన్స్ నార్మల్ గానే ఉంటది, మంచి జాబ్స్ లో ఉంటారు, అంతా నార్మల్ గానే ఉంటది. కాకపోతే అబ్బాయికి అట్రాక్ట్ అవుతాడు. సో అలా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏంటి, చాలా మంది పేరెంట్స్ ఒక నేను విన్న స్టోరీ కూడా, ఒక అబ్బాయి చాలా మంచి జాబ్ లో ఉన్నాడు, కానీ పెళ్లి పేరు ఎత్తితే అబ్బాయి చేసుకొని అంటున్నాడు. అంటే అబ్బాయికి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు, అది పేరెంట్స్ తో చెప్పుకోలేడు. అంటే ఫీల్ అవుతారు కదా పేరెంట్స్, నాకు అమ్మాయి మీద ఫీలింగ్స్ రావట్లేదు, నాకు అబ్బాయి మీద వస్తుందంటే ఏ పేరెంట్స్ తట్టుకోలేరు, అది ఎవరు తట్టుకోలేరు. సో ఇంకా అబ్బాయి పెళ్లి చేసుకోను అంటే దగ్గరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ డాక్టర్ అడిగితే డాక్టర్ చెప్తాడనమాట, నాకు ఇలాగా అబ్బాయిల మీదే ఫీలింగ్ ఉంది, అమ్మాయిల మీద లేదు, నేను మా పేరెంట్స్కి చెప్పలేకపోతున్నాను, అందుకని నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని సఫర్ చేయాలి అనేది. వీళ్ళు సెకండ్ కేటగిరీ గేస్. సెకండ్ కేటగిరీ లెస్బియన్స్, గేస్. తర్వాత బైసెక్షువల్. ఈ బైసెక్షువల్ లో ఎలా ఉంటారు? వీళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి అట్రాక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు అమ్మాయిలు కావాలనుకుంటారు, అబ్బాయిలు కావాలనుకుంటారు. అది కూడా మెంటల్ డిజార్డర్. అంటే ఏంటి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా? అమ్మాయిలతో వాళ్ళు అబ్బాయిలతో ఉంటారు, అబ్బాయిలతోనూ అబ్బాయిలతో కంఫర్ట్ గా ఉంటారు, అమ్మాయితోనూ కంఫర్ట్. బయోసెక్షువల్ అంటారు దీన్ని. సో వీళ్ళు ఈ 3 కేటగిరీస్ లో మెంటల్లీ డిజార్డర్స్ ఇవి. యాక్చువల్ గా వాళ్ళు ఫిజికల్ గా నార్మల్ గా ఉంటారు, బట్ మెంటల్ కండిషన్ కొంచెం వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటది. తర్వాత ట్రాన్స్జెండర్స్. ఈ ట్రాన్స్జెండర్స్ ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు క్రియేషన్ లో లోపం. వాళ్ళకి ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది వాళ్ళకి డెవలప్ కావు వాళ్ళ బాడీలో. సో అందుకే ట్రాన్స్జెండర్స్ కి పిల్లలు పుట్టరు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పాపం వాళ్ళది నిజంగా చెప్పాలంటే వాళ్ళది తప్పేం లేదు, తల్లిదండ్రులు తప్పు లేదు, పుట్టిన వాళ్ళది తప్పు లేదు. ఇప్పుడు ఎలా ఉంటదంటే సమాజంలో వాళ్ళని చూసి ట్రాన్స్జెండర్స్ చూసి భయపడడం. ఇప్పుడు ట్రైన్స్ లో వాళ్ళు పాపం బెగ్గింగ్కి వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళకి ఏంటి, సమాజంలో వాళ్ళకి సరిగైన గుర్తింపు ఉండదు, వాళ్ళని చూసి భయపడే వాళ్ళు, అసహించుకునే వాళ్ళు ఇలా ఉంటారు కదా. పాపం వాళ్ళు ఎంత సఫర్ అవుతారో వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఒక మనిషి ఎడ్యుకేటెడ్, ఆ చదువు సంస్కారాన్ని నేర్పించాలి అని అంటారు. ఇప్పుడు మనం వాళ్ళని మంచి మనలాంటి మనుషుల్లాగే మనం చూసామనుకో,
వాళ్ళు అలా బిహేవ్ చేయరు. ఈ గవర్నమెంట్స్ కానీ ఏమైనా సరే వాళ్ళందరికీ కూడా మామూలు మనుషుల్లాగే గుర్తించి జాబ్స్ ఇవ్వడము, వీటిలన్నిటిలో కూడా వాళ్ళకు కూడా సమానంగా అన్ని చేయాలి. సో వాళ్ళకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది డెవలప్ అవ్వక వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ చేసుకున్నా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టరు అనమాట. ఇది పాపం వాళ్ళు చేసుకున్న తప్పు కాదు, క్రియేషన్లో లోపం ఇది. నెక్స్ట్ ది హోమోసెక్షువల్. వీళ్ళకి హోమోసెక్సువల్లో ఏంటంటే వీళ్ళు ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు రెండిటికి పనిచేస్తారు వాళ్ళు. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఒక అబ్బాయే పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయే పెళ్లి చేసుకున్నాడు అని మనం నవ్వుకుంటాం, కానీ దీని వెనక ఇంత సైన్స్ ఉంది. సో ఇప్పుడు అందుకే అమెరికాలో అబ్బాయి పెళ్లి చేసుకున్న, అమ్మాయి పెళ్లి చేసుకున్న అన్నీ అంత లీగలే. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మనకి ఒక అమ్మాయి సెక్స్ చేసిన, అబ్బాయి సెక్స్ చేసిన అది ఇష్టపూర్వకంగా సేమ్ జెండర్ మధ్యన జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలని 377 సెక్షన్ సుప్రీంకోర్టులో మనకు కూడా తీర్పునిచ్చింది. ఇప్పుడు అది చట్టపరంగా న్యాయమే, అది సుప్రీంకోర్టు కూడా అది తీర్పునిచ్చింది అనమాట. సో కొంతమంది ఉంటారు టామ్ బాయ్స్, అమ్మాయిలే, వాళ్ళకి ఎలా ఉంటదంటే వాళ్ళ మైండ్ సెట్ అబ్బాయిలాగా ఉండాలనుకుంటారు. వాళ్ళ హెయిర్ స్టైల్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా అబ్బాయిలాగా ఉండాలనుకుంటారు. వాళ్ళు టామ్ బాయ్స్ లా ఉంటారు అన్నమాట. ఇలాగా ఇవన్నీ కూడా మెంటల్ డిజార్డర్స్, ఈ క్రియేషన్ లో డిజార్డర్. వీటి వలన ఎక్కువ మంది, నాకు తెలిసిన ఒక యాంకర్ అన్నమాట, నాకు తెలిసిన యాంకర్, నాకు ఇంత సబ్జెక్ట్ ఇక్కడికి రావాలని నేను అంతా తెలుసుకుని వచ్చాను. యాక్చువల్ గా చెప్పాలంటే జనరల్ గా మనకు తెలియదు కదా. అయితే ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు. అబ్బాయి ఆ అబ్బాయి నాకు తెలుసు. తెలిస్తే నేను ఫేస్బుక్ లో ఫొటోస్ పెట్టినప్పుడు చాలా మంది ఆ మ్యారేజ్ కి వెళ్ళారు. ఇక్కడే రిసార్ట్ లో జరిగింది, చాలా మంది వెళ్ళారు. అబ్బాయి మంచి యాంకర్ అంతా. అయితే నేను ఇద్దరు అబ్బాయిలు దండలు వేసుకుని ఉన్నప్పుడు ఈ అబ్బాయి తండ్రి ఏమో అనుకుంటున్నాను. నేను పెళ్లి కూతురు ఎక్కడ అని ఊరికి ఫొటోస్ రీసెర్చ్ చేశాను అనమాట. తర్వాత తెలిసింది ఫస్ట్ ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నది ఇండియాలో వీళ్ళని. అది ఇప్పుడు చట్టపరంగా 2 ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేసాయి. అసలు మామూలు జనరల్ పెళ్లి ఎలా చేస్తారో అంతకన్నా ధూమ్ధామ్గా చేశారు ఈ పెళ్లి. అంత ఖర్చు పెట్టి అంత ధూమ్ధామ్గా చేశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మనం దాన్ని కించపరచకుండా వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటనేది తెలుసుకోవడం ఒకటి, ఎందుకు వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవడం ఒకటి. ఇప్పుడు లెస్బియన్ కి ఇచ్చి పెళ్లి చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మధ్యన వాళ్ళ పిల్లలు అక్కర్లేదు. ఇప్పుడు వేరే వాళ్ళకి నువ్వు బలవంతంగా ఇచ్చి చేసినా సరే అబ్బాయికి ఫీలింగ్స్ ఉండవు, అమ్మాయి మీద విడిపోతారు. అందుకని ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ వాళ్ళతో పెళ్లిళ్ళు అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఈ లైఫ్ ని ఇలాగా లీడ్ చేస్తారు. నిజంగా ఏంటంటే చూడనీకి చాలా వింతగా అనిపిస్తుంది, కొత్తగా అన్నట్టు. ఏంటంటే నవ్వుకోవడాలు ఇవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకు మెంటల్ గా అలా ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఏం చెయ్యలేదు కదా. సో ఇంట్లో అలాంటి వాళ్ళని చిన్న చూపుతో చూడకుండా సమాజంలో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ నార్మల్ వాళ్ళకి ఎలా ఇస్తున్నారో అలా ఇచ్చి గౌరవంతో చూడాలి అనేది నా ఒపీనియన్. సో వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు, ఇక పిల్లలు కూడా వాళ్ళ మైండ్ సెట్ అంతే, నువ్వు మార్చలేవు. నువ్వు అసలు ఎంత అందమైన అమ్మాయి అక్కడ కనిపించినా వాడు చూడ్డు, వాడి ఫీలింగే ఉండదు. వాళ్ళ మైండ్ సెట్ అంతే, ఎవరు ఏం చేయలేరు. అది సూపర్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.